నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జాన్కంపేటలోని ఓటింగ్ సరళిని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జైపాల్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కాసేపటి క్రితమే జానకంపేట పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం కలెక్టర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో మనకి ఈరోజు ఫస్ట్ ఫేజ్లో భాగంగా 157 గ్రామాల లోపల కూడా ఎలక్షన్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి అన్ని పోలింగ్ స్టేషన్స్ లోపల కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ స్టార్ట్ అయింది. సో ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా మనము క్యూ లైన్స్ కోసము అవసరమైన షేడ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అదేవిధంగా ఓటర్ల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినాం. వాళ్ళ పోలింగ్ స్టేషన్ కానీ సీరియల్ నెంబర్ కానీ ఐడెంటిఫై చేసుకునేందుకు. సో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. సో 1 o'clock వరకు ఓటింగ్ ఉంటుంది. 1 o'clock వరకు లైన్లో వచ్చి నిలబడిన ప్రతి ఒక్కళ్ళకు కూడా మనము ఫర్దర్ అవకాశం కల్పిస్తాం. సేమ్ డే ఈరోజే 2 గంటల నుండి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా కౌంటింగ్ చేస్తాం, ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా కంప్లీట్ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇవాళ ఎన్ని సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్ని ఏకగ్రీవమయ్యాయి? సో 157 గ్రామాలకు సంబంధించి ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ అయిపోయింది కాబట్టి 27 గ్రామాల లోపల యునానిమస్ అయినాయి. ఈ ఫస్ట్ ఫేజ్ లోపల ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన యునానిమస్ ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. 157 గ్రామాలలో పోలింగ్కి వెళ్తున్నాం. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎంతమంది అధికారులు విధుల్లో ఉన్నారు, వారికి ఎలాంటి సూచనలు చేశారు? సో మనము ప్రతి పోలింగ్ స్టేషన్కి వారి ఓటు సంఖ్య బట్టి 1+1 to 1+3 వరకు మనం అరేంజ్ చేశాము. సో మొత్తము 545 గ్రామాల లోపల కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ 5053 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో యావరేజ్గా 3 పీపుల్ని మనము డిప్లాయ్ చేయడం జరిగింది. చివరిగా ఓటేసేందుకు వస్తున్నటువంటి ప్రజలకు ఏం చెప్తారు మీరు? సో అందరూ కూడా ఓటు అనేది తప్పకుండా వినియోగించుకోవాలి, అది మీ హక్కు. తప్పకుండా 1 o'clock వరకు మీ పోలింగ్ స్టేషన్స్కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ వినయ్ కిషన్రెడ్డి చెబుతున్నారు. ముఖ్యంగా ప్రజలు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచిస్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, జానకంపేట నుంచి. 7 గంటలకు అన్ని